మా వీక్షకులు ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. నమస్తే సార్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. రీసెంట్గా మీ వీడియోస్ చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ నేను రమ్య ఫ్రమ్ హైదరాబాద్. నాది ఆయిలీ ఫేస్ అండ్ ఓపెన్ పోర్స్ ఉంటాయి. నేను నివ్యా బాడీ లోషన్ ఫేస్కి యూస్ చేస్తాను డైలీ. 2 రోజుల క్రితం నేను లాక్మే సన్ స్క్రీన్ SPF 50 PA ఫేస్కి అప్లై చేశాను. కానీ ఫేస్ అంతా రఫ్గా పౌడర్ వేసినట్టుగా డ్రైగా అయిపోయింది సార్. ఆఫ్టర్ 10 minutes వాష్ చేశాను. నేను ఏ సన్ స్క్రీన్ యూస్ చేయాలి సార్? నాది ఆయిలీగా ఉండే సన్ స్క్రీన్ కావాలి సార్, ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారండి. అయితే రమ్య గారు, ఇలా ఆయిలీగా ఉండే సన్ స్క్రీన్ కావాలి అని అంటే మీకు అలా డ్రైగా ఉన్నప్పుడు మీకు ఆయిలీగా సన్ స్క్రీన్ SPF 50 వరకు మీరు ట్రై చేయొచ్చండి. SPF 30 అనేది లెస్ ఆయిలీగా ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ వివరించడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ రమ్య గారు నా వీక్షకులు సబ్స్క్రైబరు కామెంట్ పెట్టిన దానికి ఏంటి అని అంటే అది ఎన్నో లక్షలాది మందికి సందేహాలు ఉంటాయి అన్నమాట. చాలామందికి నేను ఈ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అవేర్నెస్ అనేది సన్ స్క్రీన్ మీద బాగా పెరుగుతుందండి. అవేర్నెస్ అనేది ఎందుకు ప్రయత్నం చేస్తామనంటే ఈ సన్ స్క్రీన్ వాడటం అనేది ట్యానింగ్కి చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, యాంటీ ఏజింగ్ ఇష్యూస్ ఉన్నా మంచి సన్ స్క్రీన్ అనేది వాడుతూ ఉంటే చర్మంలో మంచిగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సన్ స్క్రీన్స్లో మనకి SPF 30 ఉంటుందండి, 50 ఉంటుంది, 100 SPFs కూడా అని అంటారు, 70+ అని కూడా అంటారనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 30 SPF అని అంటే అది లెస్ ఆయిలీగా ఉంటుంది, 50+ అని అంటే దానికి కొద్దిగా ఆయిలీగా ఉండి మ్యాట్ ఫినిష్ ఎక్కువగా ఉంటుంది, అలానే దాంతోపాటు 70+ అని అంటే ఇంకెక్కువ ఆయిలీగా ఉంటుంది అనమాట. అయితే ఆయిలీకి సంబంధించి SPFని గ్రేడింగ్ చేయరండి. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే సన్ నుంచి ఎంతసేపు మనకి ప్రొటెక్షన్ చేయగలుగుతుందో దాన్ని బట్టి మనకి SPF అనేది డిసైడ్ చేస్తారనమాట. దానిది ఒక ఫార్ములా ఉంటుంది, మేము చదువుకున్న రోజుల్లో మాకు నేర్పించారు. అయితే ఈ ఫార్ములా మీకు తెలుసుకునే దానికంటే SPF 30 మీ చర్మానికి ఏ విధంగా పనిచేస్తుందనేది తెలుసుకోవాలి. మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మనకి గమనించాల్సింది ఏంటంటే ఎండ ఎక్కువసేపు తగులుతూ ఉంటుందన్నమాట. సూర్యుడి వెలుతురు, సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు సన్ స్క్రీన్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండాలి. చాలామంది నా పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు, బయట వీక్షకులు సబ్స్క్రైబర్స్ కూడా అనుకుంటూ ఉంటారు, జనరల్గా పబ్లిక్ కూడా అనుకుంటూ ఉంటారు, నేను అసలు ఎండలోనే వెళ్ళనండి, నాకు అసలు ఎండ తగలటం ఏంటి అని. ఎలా అని అంటే ఉదయం 6ంటికి లేస్తారు, 7ంటికి లేస్తారు, నా పని నేను చేసుకుంటాను, నేను బయటికి వెళ్తాను, వాకింగ్ చేస్తూ ఉంటాను, అయిపోయింది. వాకింగ్ చేస్తున్నారని అంటే మీరు సూర్యుడు వెలుతురు బయటికి వచ్చినప్పుడే మీరు వాకింగ్ చేస్తున్నారు. అలాంటప్పుడే మీకు సన్ ఎక్స్పోజర్ అవుతుంది. నేను ఇంటి నుంచి బస్ స్టాప్ దాకా నాకు 1.5 kilometer ఉంటుందండి, నేను కార్లో ఎక్కి తిరుగుతాను, కానీ నేను సైట్ విజిట్స్ చేస్తాను, నేను బిజీగా ఉంటాను, ఏముండదండి, పైన అంతా ఇదే ఉంటుంది, నాకు కవర్ ఉంటుంది అని అంటారు. కానీ సన్లైట్ అనేది ఖచ్చితంగా మన చర్మానికి తగులుతూ ఉంటుందండి. తగలకుండా ఉండటం అనేది ఖచ్చితంగా జరగదు. మనము ఎంత గుహల్లోకి వెళ్తే కానీ, లేక మనం అండర్గ్రౌండ్స్లో ఉంటే కానీ మనకి సూర్యుడి వెలుతురు తగలకుండా అనేది ఉండదండి. సూర్యుడి వెలుతురు అనేది తప్పకుండా మన చర్మానికి తగులుతూ ఉంటుంది. అది మన నేచర్. మనం సూర్యుడి వెలుతురు నుంచి దూరంగా ఉన్నామనంటే మనం తట్టుకోలేము. ఎందుకనంటే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు సూర్యుడి వెలుతురుకి మనం చూడాలని. అలాంటప్పుడు ఈ సూర్యుడి వెలుతురు మన చర్మానికి తగులుతుంటే వైటమిన్ D సింథసిస్ అవుతూ ఉంటుంది, అలానే నలుపు కూడా అవుతూ ఉంటుంది. ఎందుకనంటే సూర్యుడి వెలుతురులో UV రేడియేషన్ అనేది ఉంటుందండి, అలానే విజిబుల్ లైట్ అనేది ఉంటుంది, అలానే ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ 3 రకాలుగా ఉండటంతో సూర్యుడి వెలుతురు అనేది మన చర్మానికి తగిలి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో. అలాంటప్పుడు మనకి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. SPF 30 సన్ స్క్రీన్ అనేది దాంట్లో అల్ట్రావైలెట్ A బ్లాకర్స్, అల్ట్రావైలెట్ B బ్లాకర్స్ కూడా ఉంటాయి. మరి ఈ అల్ట్రావైలెట్ A ఏంటి, అల్ట్రావైలెట్ B ఏంటి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అల్ట్రావైలెట్లో మనకి 2 విధాలుగా వేవ్ లెన్స్ ఉంటాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ 3 విధాలుగా. ఒకటి వచ్చేసి A వేవ్ లెంత్, రెండోది వచ్చేసి B వేవ్ లెంత్, మూడోది వచ్చేసి C వేవ్ లెంత్. ఈ అల్ట్రావైలెట్ A వేవ్ లెంత్, B వేవ్ లెంత్, C వేవ్ లెంత్ అనేది తరచుగా మన చర్మానికి తగులుతూ ఉంటుంది. అల్ట్రావైలెట్ A వేవ్ లెంత్ తోటి మనకి నలుపు వస్తుందండి,
అలానే అల్ట్రావైలెట్ బి తోటి ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ తోటి మనకి చర్మంలో ఏదైతే నలుపు వస్తుందో అది తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది యూవీఏ రేడియేషన్ తోటి ఉంటుందన్నమాట. యూవీబీ రేడియేషన్ ఏమవుతుందని అంటే చర్మంలో కింద కణాల వరకే మనకి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. యూవీబీ రేడియేషన్ తోటి ఆ డ్యామేజ్ అనేది కొద్దిగంత వరకే మనకి జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటం తోటి మనకి ఏమవుతుందని అంటే అక్కడ నలుపు అనేది బాగా పేరుకుపోతూ ఉంటుంది. నల్ల కణాలు అనేటివి ఉంటాయి కదండి, మెల్నోసైట్స్. ఈ మెల్నోసైట్స్ అనేది నలుపుగా వస్తూ ఉంటుంది. నలుపుగా వస్తున్నప్పుడు అక్కడ ఒక లేయర్గా ఫామ్ అయి అక్కడ చర్మం పైన ఉండి అక్కడ మనకి ప్రొటెక్షన్గా అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్ని కానీ బి వేవ్ లెంత్ కానీ ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. ఏదైతే మనకి విజిబుల్ లైట్ కావాలో దానికి వైటమిన్ డి సింథసిస్ ఏదైతే కావాలో దానికి తగ్గట్టుగా అది కానిచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకు తీసుకొని మిగతాదంతా మెలనిన్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకొని లేదా రిఫ్లెక్ట్ చేసుకొని అది కరిగిపోతూ ఉంటుంది, కొత్త మెలనిన్ వస్తూ ఉంటుంది. అదే పనిగా మీరు రిపీటెడ్గా మీరు ఎండలోకి వెళ్తున్నారు అనుకోండి, లేయర్ బై లేయర్ బై లేయర్ బై మెలనిన్ పేరుకుపోతుంది అనుకోండి, శరీరం ఏం అర్థం చేసుకుంటుందని అంటే ప్రతిరోజు ఎండకి వెళ్తున్నారు కాబట్టి కొత్త మెలనిన్ ఇచ్చే బదులు దాన్ని మల్టిపుల్ లేయర్స్గా మెలనిన్గా పెట్టేస్తే ఎప్పుడైనా కానీ ఎండలోకి వెళ్తున్నా కానీ దాని పని అది చేసుకుంటూ ఉంటుందని. సో అలా నలుపు అనేది పేరుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది గమనిస్తే మీరు ఛాతి పైన భుజం పైన ఉన్న చర్మం కలరు ముఖం పైన ఉన్న కలర్కి పోల్చుకోలేమన్నమాట. ఒకవేళ మీరు చూసుకుంటే కనుక ఇక్కడికి చాలా తేడా ఉంటుందండి. చాలామందికి ఫేస్కి హ్యాండ్స్కి కూడా చాలామందికి తేడాలు ఉంటాయన్నమాట. ఇలా వాళ్ళకి జన్యుపరంగా మెల్నోసైట్స్ డెన్సిటీస్ అనేటివి డిఫరెంట్గా ఉంటుందండి. మానవులు అనే వాళ్ళకి శరీరంలో మ్యాక్సిమం డెన్సిటీ మెల్నోసైట్స్ అనేది ముఖం పైనే ఉంటుంది. అందుకోసమే ముఖం పైన మీకు తొందరగా నలుపు వస్తుంది. మీరు ఎండలోకి వెళ్ళొచ్చారని అంటే మీరు గమనించండి ముఖమే డల్గా అయిపోతుంది అనమాట. సో సూర్యుడు వెలుతురు ఎక్కువ తగులుతున్నంతసేపు మీకు చర్మంలోకి ఆ నలుపు అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ట్యానింగ్ అవుతున్న దానికి మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రమ్య గారు అడిగారు కదండి, నేను ఏ విధంగా ఆయిలీ సన్ స్క్రీన్ వాడుకోవాలి అని అంటే 50+ SPF సన్ స్క్రీన్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే మీకు ఆ లాక్మే సన్ స్క్రీన్ ఏదైతే వాడుతున్నారో అది కమర్షియల్ సన్ స్క్రీన్ అండి. అది మనకి మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ కావు. ఎందుకనంటే ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఒక సన్ స్క్రీన్లో పెరిగితే కనుక దాన్ని మనం మెడికేటెడ్ సన్ స్క్రీన్ కింద మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే మీకు లాక్మే సన్ స్క్రీన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, అదే ఎక్కడైతే మనకు అది దొరకదు అనమాట. సో ఈ విధంగా సన్ స్క్రీన్స్ అనేది మనం వాడుకుంటూ ఈ విధంగా మనం 30 SPF 50 SPF 70 SPFని మనం చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. 30+ SPF అనేది మీకు ఏమవుతుందనంటే లెస్ ఆయిలీగా ఉంటుంది. సో మీకు నీట్గా చక్కగా కనిపిస్తుంది. రమ్య గారు నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే కొత్త రకమైన మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వచ్చాయి, నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అని అంటాం. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది మీరు వాడుతూ ఉంటే మీకు చర్మంలో బెటర్గా ఉంటుంది అనమాట. సో నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధ్యమవుతూ ఉంటాయి. సో చర్మంలో మనకి ఏ విధమైన మార్పులు చేయాలి, మనకి ఏ విధంగా చూసుకోవాలి, దీనికి లేజర్స్ చేసుకోవాలా ట్యాన్ వచ్చిన దానికి అనే దాని గురించి అని నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి అలానే ఎవరికైనా కానీ సన్ స్క్రీన్ వాడుకోవాలనంటే ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధమైన సన్ స్క్రీన్ తీసుకోవాలి, అసలు అవసరం ఏంటి అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, అన్న తమ్ముళ్ళు కానివ్వండి, మిత్రులు శ్రేయభిలాషులకు కానివ్వండి, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ తీసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవటానికని మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.